నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక రాష్ట్ర బడ్జెట్ మొత్తానికి కొద్దిసేపటి క్రితం బయటకు వెళ్ళింది. రాష్ట్ర బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించిననేది మనం కీలకంగా నిజంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోనైతే బీసీలను నిండా ముంచినట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది నయవంచన గురి చేసినట్టుగా కనబడతా ఉన్నది. బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీలను అత్యధికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ గత 70-75 సంవత్సరాల నుంచి చెప్తున్నదే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. కీలకంగా మనం రాష్ట్ర బడ్జెట్ గత 2024 రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే ఇక్కడ బీసీలకు సంబంధించిన అంశం చూసుకుందాం. ఒకసారి దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. 2024 బడ్జెట్లో బీసీ సంక్షేమం కోసం 9,200 కోట్లు కేటాయించింది. 60% ఉన్న బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో 9,200 కోట్లకు ఏమో కేటాయించారు. దీన్ని తీన్మార్ తీవ్రంగా ఖండించడం జరిగింది. తీన్మార్ ఖండించిన తర్వాత దీని అసలు సగం జీరితే కదా, రాష్ట్ర బడ్జెట్లో సగం జీరితే బీసీల బడ్జెట్ కావాలి, కానీ 9,200 కోట్లు ఏం బిచ్చమెత్తురా, ఎవరికి బిచ్చమేస్తారని చెప్పారు. దీన్ని పెంచే ప్రయత్నం ఏమో చేసినట్టున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర బడ్జెట్ విడుదల చేశారు. దానికి సంబంధించిన అంశం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఏ శాఖకి ఎంత కేటాయించారు అనేది పూర్తిగా వివరాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇగో శాఖల వారీగా చూసుకుంటే ఇది రాష్ట్ర బడ్జెట్ అసలు ఎంత ఏం కథ అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. రైట్. మార్చి 19, 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం 36,504 కోట్లుగా ఉంది అని ఒక కథనం అయితే చూసుకున్నాం. ఇక రాష్ట్ర శాఖల వారీగా బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. అయితే రైతు భరోసాకు 18,000 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, వ్యవసాయ సంవర్ధక శాఖకు రూపాయలు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, ఉపాధి కల్పనకు 900 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 31,605 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం కోసం 2,861 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 40,018% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు, 18% ఉన్న జనాభా ఉన్న వాళ్ళకు 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 17,169 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రాష్ట్రంలో అత్యధికంగా కీలక పాత్ర పోషిస్తున్న, నిజంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని కానీ అధికారంలో తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్న బీసీలు 60% ఉన్న బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం బిచ్చం వేసినట్టుగా 11,405 కోట్లు మాత్రమే ఇక్కడ కేటాయించినట్టుగా కనబడతా ఉంది. వీళ్ళుగా ఇట్లా కేటాయించుకుంటూ పోతే మరి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 కోట్ల బడ్జెట్ను ఎప్పుడు రీచ్ అవుతారు? బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న 1,00,000 కోట్ల బడ్జెట్ను ఎప్పుడు రీచ్ అవుతుంది అన్నది చెప్పాలి. ఇక మైనార్టీ సంక్షేమం కోసం కేవలం అంటే వీళ్ళు బీసీ సంక్షేమం కోసం 60% ఉన్న బీసీల కోసం 11,405 కోట్లు అంటే ఇది ఎవరికి బిచ్చం ఎత్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక బీసీలకు ఎక్కడ పెద్దపీట వేస్తున్నట్టు కనబడతా ఉన్నది. అంటే సరే ఎస్సీలకు ఇవ్వంగా మేము అద్దంటలేము, కానీ ఎస్సీ సంక్షేమం అంటే 18% జనాభా ఉన్న వాళ్ళకు 40 కోట్లు కేటాయించిన 40,232 కోట్లు అంటే 40,232 కోట్లు కేటాయిస్తే ఇక్కడ 40,230 కోట్లు కేటాయిస్తే ఎస్టీ సంక్షేమం కోసం 17,169 కోట్లు కేటాయిస్తే 60% ఉన్న బీసీలకు మాత్రం 11,400 కోట్లు మాత్రమే. అంటే ఇది బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో ఆసక్తి ఉన్నది, నిజంగా బీసీల పైన ఎంత ప్రేమ ఉన్నది, మరి ఇది కన్నతల్లి ప్రేమనా సవతి తల్లి ప్రేమనా అనేది మీకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే మైనార్టీ సంక్షేమం కోసం 3,591 కోట్లు,
చేనేత కార్మికుల కోసం చేనేత రంగం కోసం రూపాయలు 371 కోట్లు, ఐటీ శాఖ కోసం 771 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 2862 కోట్లు, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కోసం 150 కోట్లు, పారిశ్రామిక రంగం కోసం రూపాయలు 3525 కోట్లు, విద్యుత్ శాఖ కోసం 21,221 కోట్లు, వైద్య రంగం కోసం వైద్యారోగ్యం కోసం 12,393 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి ఇక్కడ వైద్య ఆరోగ్య కోసం కూడా ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ చూసుకోవచ్చు. ఇక్కడ 12,393 కోట్లు. ఇది ఎవరికి వేస్తారు మరి? ఇలా జీతాలు ఎన్నిపోతే ఏం కథ అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిగా. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కోసం 17,677 కోట్లు, నీటిపారుదల శాఖ కోసం 23,373 కోట్లు, R&B కోసం 5,907 కోట్లు, పర్యాటక రంగం కోసం 775 కోట్లు, సంస్కృతి రంగం కోసం 465 కోట్లు, అడవుల పర్యావరణం కోసం 1,023 కోట్లు, ధర్మాదాయ శాఖ కోసం 190 కోట్లు, శాంతి భద్రతల కోసం 10,188 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు చొప్పున 4.50 లక్షల ఇల్లు అట. 4.50 లక్షల ఇల్లు. హోంశాఖకు 10,188 కోట్లు, క్రీడల కోసం 465 కోట్లు, గృహజ్యోతి ప్రభుత్వ విద్యా సంస్థల ఉచిత విద్యుత్ కోసం 3,000 కోట్లు కేటాయించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం 11,600 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర బడ్జెట్లో, తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూడండి. బీసీలకు 60% ఉన్న బీసీలకు 11,405 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని నిజంగా ఏ విధంగా చూస్తారు, ఏం కథ అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం బీసీ నాయకుడు వట్టె జానన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. లైవ్లో ఉన్నావు అన్న? లైవ్లో ఉన్నా అన్న, బిజీ ఉన్నావు, మాట్లాడచ్చా? అన్న, రాష్ట్ర బడ్జెట్ గత కొద్ది నిమిషాల క్రితమే ఇటు బయటకు వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. నిజంగా 60% ఉన్న బీసీలకు 11,405 కోట్లు కేటాయించడాన్ని మీరు ఒక బీసీ నాయకునిగా ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? అంటే బీసీలని ఇంకా మోసం చేసే దాంట్లో తగ్గట్లేరు అనేది అర్థమవుతా ఉంది. అంటే బీసీలకు పెద్దపీట వేస్తాం, నిజంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే ఇప్పుడు 60% ఉన్న బీసీలకు మరి 11,405 కోట్లు దేనికి సరిపోతుంది? ఈ ఎస్సీ సంక్షేమం కోసం 40,000 అంటే 18% ఉన్న జనాభా వాళ్ళకేమో 40,232 కోట్లు కేటాయిస్తే, బీసీ 60% ఉన్న బీసీలకు 11,405 కోట్లు కేటాయిస్తే ఇది దేనికి సరిపోతుంది అన్నట్టు? సరే, ఎస్సీలకు కేటాయించిన దానికి మనం సంతోషించాలి. మన తోటి బిడ్డలు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దాని గురించి మనకు అవసరం లేదు. ఓకే, ఇది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో 20,000 కోట్లు సంవత్సరానికి బీసీలకు అని చెప్పి, అవును, బడ్జెట్ లా తక్కువనే ఇచ్చారు. ఈ బడ్జెట్ లకు వచ్చేసరికి పోయిన దాన్ని దీన్ని కలుపుకొని పెడతారేమో అని బీసీ ప్రజలంతా ఎదురు చూస్తా ఉంటే మళ్ళీ దీంట్లో కూడా కోత పెట్టిరు. అంటే బీసీలకు ఇంకా మేము ఏదో చేస్తామని చెప్పుకుంటేనే అనేక రకాల అన్యాయాలు చేసుకుంటూ ఆ పరంపరని కొనసాగిస్తా ఉన్నారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజంతో గమనిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికారంలోకి వచ్చిందంటేనే బీసీ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాదిరిగా లేదనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి అలా కాంగ్రెస్ కి అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరి అదే వైఖరితో ముందుకు పోతా ఉంది. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రాకపోతే మరి ఇక్కడ ఈ రాష్ట్ర బీసీల ఆగ్రహాన్ని పెరిగితే తప్పదు. ఓకే అన్న, అంటే నిజంగా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్ర బడ్జెట్లో 1,00,000 కోట్ల బడ్జెట్ను ఏది బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ స్టెప్న ఈ రకంగా కేటాయించుకుంటూ పోతే 1,00,000 కోట్ల బడ్జెట్ ఎన్ని సంవత్సరాలకు రీచ్ అవుతారు? మరి వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా? గత పోయిన సంవత్సరం బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టారు, ఇప్పుడు 11,000 కోట్లు. అంటే మేబీ 20 కోట్ల కేటాయించి ఇప్పుడు 2 సంవత్సరాలకు గాను 2 బడ్జెట్ ఆర్థిక సమావేశాలకు గాను 20 కోట్లు కేటాయించినప్పుడు ఈ మరి 1,00,000 కోట్లు దాటాలంటే ఎప్పుడు దాటుతుంది? ఇప్పుడు 1,00,000 కోట్లు రీచ్ కావాలంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ లక్ష్యం మేము ఉన్నంత కాలం భర్తీ చేస్తాం, ఇంకో 10 ఏళ్ళు మాకు ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తాను అనుకుంటారు. అంటే ఎల్లకాలం ఇక వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వీళ్ళకు చెప్పిన లెక్క ప్రకారం బీసీలు ఓట్ల యంత్రాలుగా పనిచేస్తూ వీళ్ళకి ఎప్పుడు ఓట్లు వేసుకుంటూనే ఉండాలి. ఇక ఓట్లు వేసుకుంటే వాళ్ళు 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చిన దానికి మాకే ఓట్లు వేస్తారు అనేటటువంటి ధోరణితో వాళ్ళు పోతున్నట్టు కనపడతా ఉంది. దీన్ని పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రావడానికి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చినాం, వచ్చిన తర్వాత ఎంత సమయం గట్టింది, ఆ సమయంలో మనం ఎంత ఫుల్ఫిల్ చేయగలిగినాం అనే దాని మీద
అలాగే ఒక నిబద్ధత ఉండాల్సినటువంటి అవసరం ఉన్న పరిస్థితులలో మరి వాళ్ళ పరిస్థితి కనపడతలేదు ఈ బడ్జెట్ ని చూసిన తర్వాత. ఓకే. కాబట్టి మరి ప్రభుత్వ వైఖరి మారకపోతే ప్రజల వైఖరి మార్చుకుంటారు కదా. గదే ఓకే అన్న. అయితే ఇప్పుడు బీసీ నాయకునిగా నిజంగా ఈ బడ్జెట్ కేటాయించడాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మీరు ఏమన్నా డిమాండ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నారా బీసీ నాయకుల తరఫున? 100% మేము డిమాండ్ చేస్తామని మాకు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఎక్కువ ఏం అవసరం లేదు. మేమెంతో మాకంతా మాకు వాస్తవంగా మా లెక్క ప్రకారం సగానికి ఇప్పుడు పెట్టిన బడ్జెట్ సగం మాకే రావాలి కదా. అవును కదా. సగం కూడా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలిగా. సగానికి రావాల్సినటువంటి మాట మేము కట్టేటువంటి ట్యాక్సీలు పన్నులు మేము సగానికి ఉండి మేము కట్టుకుంటూ పోతాము. వీళ్ళే చెప్పారు కదా 20,000 కోట్లు సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు కదా. వాళ్ళు అన్న మాటలనే నిలబెట్టుకోవాలంటా ఉన్నాం. నిలబెట్టుకోకపోతే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో రేపు భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఇంకా అనేక రకాల ఎన్నికలు వస్తా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొనే సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదని తెలియజేస్తున్నాం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే బీసీలకు ఏది దామాషా ప్రకారం, అంటే దామాషా ప్రకారం కాదు, ఇంకా 60% ఉన్న దామాషా ప్రకారం జనాభా ప్రకారం కాదు, 20,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పింది. కీలకంగా దాన్ని కేటాయించే పనిలో ఉన్నదని అందరూ అనుకున్నారు. బీసీలో పెద్దపీట వేస్తుందని బీసీ నాయకులు కూడా బీసీ ప్రజలు కూడా నమ్మిరు కాంగ్రెస్ పార్టీని. నమ్మి ప్రజలు కట్టబెట్టిరు, అధికారాన్ని కట్టబెట్టిరు. ఆ నేపథ్యంలో 9,000 కోట్లు పేన బడ్జెట్లో ఇస్తే ఇప్పుడు 11,000 కోట్లు అంటే 2 టర్మ్లకు కానీ మీరు కేటాయించింది 20,000 కోట్ల చిల్లర. 20,000 కోట్ల చిల్లర కేటాయించుకుంటూ పోతే 1,00,000 కోట్లు అంటే మీకు ఇక ఎలాకాలం ఓట్లు వేసుకుంటున్నా బీసీలు ఎట్లా ఒక్కసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా బీసీలను నిండా ముంచుతున్నది. వాళ్ళ దామాషా ప్రకారం 60% ఉన్న జనాభాకు దామాషా ప్రకారం దామాషా ప్రకారం ఇవ్వకుండా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పింది, బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పింది 5 సంవత్సరాల కాలంలో. మరి ఈ లెక్క ప్రకారం కేటాయించుకుంటూ పోతే 10 సంవత్సరాలు పడుతుందా? ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు పడుతుంది అన్నట్టు లెక్క. అంటే మళ్ళీ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎప్పుడు వీళ్ళకు అధికారం కేటాయిస్తూనే ఉండాలి, ఓట్లు యంత్రాలుగా పనిచేస్తూనే ఉండాలి. వీళ్ళు బీసీలు ఎప్పుడు వీళ్ళకు ఓట్లు వేస్తూనే ఉండాలి, వీళ్ళు అధికారంలో ఉండాలి. వీళ్ళకి బిచ్చం వేసినట్టు ఎప్పుడు బిచ్చం వేస్తున్నానే ఉంటామని క్లియర్గా చెప్తున్నట్టుగా కనబడతా ఉంది. దయచేసి బీసీ ప్రజలారా ఇప్పటికైనా మేల్కోవాలి. మీకు రాష్ట్ర బడ్జెట్లో తీవ్రంగా అన్యాయానికి గురిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉండాలి. మనం మరొక అంశం వాసాల లక్ష్మీనారాయణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి బీసీ ప్రజలు ముఖ్యంగా నిజంగా దీన్ని ఎందుకంటే తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఇప్పుడు బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న సమయంలో బీసీలకు బిచ్చం వేసినట్టు 11,405 కోట్లు దేనికి సరిపోతుంది? మీరు ఇచ్చిన లెక్క ప్రకారమే కదా, మీరు చెప్పిన లెక్క ప్రకారమే కేటాయించాలి కదా. 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి 20,000 కోట్లు కేటాయించాలి. మీరు చెప్పిందే కదా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల కాలంలో బీసీలకు కేటాయిస్తామని చెప్పినప్పుడు. హలో అన్న, నమస్తే అన్న, లైవ్లో ఉన్నావు అన్న. చెప్పండి. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళ దామాషా ప్రకారం కేటాయించకుండా 60% బీసీలకు కేటాయించకుండా కానీ ఇప్పుడు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పింది 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే పోయినసారి 9,000 కోట్లు కేటాయించింది. ఇప్పటి బడ్జెట్లోనే మరి అది ఇది కలిపి పెడతారేమనుకుంటే 11,405 కోట్లు బీసీలకు బీసీ సంక్షేమం కోసం కేటాయించింది. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక బీసీ నాయకునిగా? అన్న ఇప్పుడు అంటే మనం ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతలేం కానీ ఓకే అంతా కూడా ఇక బడ్జెట్ విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వం బీసీలు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే బీసీలు ఎప్పుడు ఈ ఓట్ల యంత్రాలుగానే పనిచేస్తూనే ఉండాలి. ఇట్లా ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వం కాకపోతే ఈ ప్రభుత్వాన్ని ఈ జోకే పనులు ఉండాలని యంత్రాలుగా పనిచేసే ఉద్దేశం ఉండాలని వీళ్ళ ఉద్దేశం ఇట్లా అన్న. ఇప్పుడు గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఎస్ కేవలం బీసీలను ఓటర్లుగానే చూస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఏదో అన్ని రకరకాల సంక్షేమ పథకాలు కావచ్చు, బడ్జెట్ విషయాలు కావచ్చు ప్రవేశపెడుతున్నది లెక్కలు చూపిస్తుంది తప్పించి అది అమలు అవుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గతంలో కూడా 9,000 కోట్లు దాన్ని 11,000 కోట్లకేమో చేసినట్టున్నారు. సరే ఆ బడ్జెట్లో కూడా అది పూర్తి స్థాయిలో కూడా అది ఖర్చు పెట్టలేదు. బడ్జెట్ మిగిలిపోయింది. అది పేపర్ల వరకే పరిమితం అవుతుంది, రాత్రి వరకే పరిమితం అన్న. ఎస్ అంటే నిజంగా ఈ బడ్జెట్ను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 20,000 ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తా రాష్ట్ర బడ్జెట్లో అని బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తా అని చెప్పింది. మరి నిజంగా 11,000 కోట్లు కేటాయించడని దీన్ని నిజంగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? దీన్ని స్వాగతిస్తున్నారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఏదైనా హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నారా? అన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమంటున్నా అంటే అది ఎంత బడ్జెట్ కేటాయించినా అది అమలుకు సాధ్యం కాని బడ్జెట్, అది అమలు చేస్తలేరు. నాకు చెప్పడం వరకే పరిమితం అవుతున్నది. ఓకే
పరిమితం అవుతుంది. అది అమలు చేసినప్పుడు బీసీలకు ఏమో న్యాయం జరుగుతుంది, అమలు చేయరు. ఓకే. దానికి వివిధ ఇంకోటి ఏంటంటే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మనం చూసినాము. ఉమ్. ఆ బడ్జెట్ అని బీసీల కోసం కొంచెం ప్రకటించిన వారి బడ్జెట్ ను బీసీల కోసం కాకుండా వేరే వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్. ఆ బడ్జెట్ ను మనకు చూపిస్తున్నారు, కానీ మనకే కాకుండా దాన్ని వేరే ఖర్చులకు ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వంలో 9,000-11,000 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. మొన్న మిగిలిపోయినాయి తీన్మార్ మల్లన్న మండలిలో దాన్ని మల్లన్న క్లియర్గా చెప్పిండు, ఏ శాఖలో ఎన్ని మిగిలిపోయినాయని క్లియర్గా చెప్పిండు. బీసీల కోసం పెద్దపీట వేస్తామని చెప్పారు కదా, మీరు కేటాయించిన బడ్జెట్లోనే పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదని చెప్తున్నారు. మరి 11,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెడతారా నిజంగా? వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 20,000 కోట్లు అన్నారు, మరి 11,000 కోట్లు కేటాయించారు. దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే అవసరం ఇప్పుడు కనబడుతుంది. అసలు వీళ్ళు ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుందా? అస్సలు ఖర్చు పెట్టారన్న, అస్సలు ఖర్చు పెట్టరు. దీని విషయంలో మనం కాదన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు కదా, అవును, వాళ్ళకు ఉండాలి. అంటే నేను ఇట్లా వాళ్ళ స్థాయిని తగ్గించి మాట్లాడతలేను నేను. ఓకే. కానీ వాళ్ళు ఓట్ల కోసం వచ్చినప్పుడు బీసీ నాయకులమని ఓట్ల కోసం వస్తున్నారు. రైట్. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసినప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కనీసం ఆలోచన ఉండద్దు వాళ్ళకు. అవును. ఇప్పుడు మన జనాభా ఎంత ఉంది, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? మనం ఇప్పుడు ఒక బంతిలో కూర్చుంటే మనకు సరిపోయే అన్నం ఎంత, మనకి ఇచ్చిన గంజ ఎంత? మరి దీని మీద పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలి. అవును, ఎస్, ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన కీలకంగా ఇప్పుడు బీసీల తరపున పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు, కీలకంగా ఆయననే సమాధానం చెప్పాలి. మరి అవునా కాదన్న, ఓట్లప్పుడు బీసీల కోసం వస్తారు, బీసీ ఓట్లు కావాలని నేను బీసీ బిడ్డని అంటారు. ఓకే. ఇప్పుడు పోయి అక్కడ రెడ్ల ప్రభుత్వం, నేను రెడ్ల ప్రభుత్వం రెడ్డిని వ్యతిరేకిస్తలేను. ఓకే. కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి చెప్తుండే ఇక్కడ నేను. ఎస్. అంటే మీ తరఫున నిజంగా తెలంగాణ బీసీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారన్న చివరిగా? అన్నా నేను బీసీ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, ఈ ప్రభుత్వాలు బీసీలను నమ్మించే ప్రయత్నమే చేస్తున్నాయి. సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు, ప్రతి అంశంలో, ఇవి 1-2 అని కాదు, ప్రతి అంశంలో. అవును. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయినాడే బీసీల తలరాతలు మారుతాయి, అంతకు మించి రాజ్యాధికారం బీసీలకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బీసీలు మన తలరాతలు మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవడో మన అవసరాల కోసం మన తలరాతలు మార్చే అవకాశం ఉండదని క్లియర్ గా చెప్తున్నారు, అంతే కదా అన్న. వడ్డించేటోడు మనోడైతే మనం ఏ మూలకు కూర్చున్నా సరే పూలు ఒక మన దాకా వస్తుందట. ఎస్, 100% ఇది. మరి అక్కడ వడ్డించేటోడు మనోడు కాదు. ఇప్పుడు మన కడుపు నొప్పి ఎవరికి ఏం అవసరం అన్న? మన కడుపు నొప్పి ఎవరికి ఏం అవసరం చెప్పు? మన కడుపు నొప్పికి వాడెందుకు తీసుకుపోతాడు హాస్పిటల్కు? తీసుకో. దీంట్లో ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీసీల బడ్జెట్ విషయంలో కావచ్చు, రిజర్వేషన్ ప్రతిదీ కూడా అది నాకు తెలిసి అవి చెప్పడం వరకే పరిమితం అవుతాయి, అవి అమలు కావు. మీరు చూస్తూ ఉండండి. ఎస్, ఓకే అన్న, చూద్దాం. మరి నిజంగా బీసీ ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో, బీసీ ప్రజలు నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీని నిజంగా వచ్చే ఎన్నికలలో ఏ విధంగా పాత్ర పెట్టే అవకాశం కనబడుతుందని మనం చూసే. కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కడ భవిష్యత్తు ఓకే అనకూడదు, కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎక్కడ అయిపోయాయి. ఇప్పుడు 42% అని రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళ కులాల ప్రతిపాదికన తీసుకొచ్చి కొన్ని కులాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పిస్తే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి సంతోషపడాలన్నా, ఇలా ఉన్న కులాలను తక్కువ చూసినందుకు సంతోషపడాలన్నా, నిజంగా ఏ విధంగా అర్థం కాని పరిస్థితి. మరి దీని వెనుక భారీ పెద్ద కుట్ర సాగుందన్న. ఈ కులాలకు సంబంధించిన కూడా ఈ 42% రిజర్వేషన్ల బిల్లులో మనం ఆమోదం పొందుతుందని సంతోషపడుతున్నాం, కానీ మన జనాభాను తగ్గించిరని కుట్ర, అసలైన కుట్ర అని వీళ్ళు పసిగట్టలేకపోతున్నారు బీసీ అన్న. ఒక్కసారి తిరిగి మన ఛానల్ కూర్చుంది దీని విషయంలో, ఎందుకంటే జనాభా తక్కువ చూపించిండ్రు. అవును. ఇప్పుడు జనాభా 100 మంది ఉన్నదాన్ని 50 మందిని చూపించిండ్రు. చూపించాడు 42% ఇచ్చిండు. 40% 50 మందికి ఇస్తారు, 100 మందికి ఎట్లా ఇస్తాడు? ఇంకా మిగతా 50 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు లేరు, లెక్కలు లేరు అన్నట్టు. వాళ్ళు లెక్కలు లేరు. ఇప్పుడు 50 మందిలో 42% తీస్తారు. ఇక 50 మందినే 100 మంది అనుకుని 42% వీళ్ళకి ఇస్తారండి. అంటే ఏం లేదు. నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలు మార్పు కావాలంటే మార్పు కోరుకున్నాము. మార్పు అనేది మన బతుకు తలరాతలు మార్చలేదు, మన బతుకుల్ని సర్వనాశనం చేస్తుంది. ఇదేమో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమని అనుకునేవాడిని, వాస్తవం చెప్తున్నా. ఎస్, ఓకే అన్న, చూద్దాం. మరి నిజంగా బీసీ ప్రజలు దీన్ని ఏ విధంగా చూసుకుంటారు, నిజంగా రానున్న రోజులలో బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పే అవకాశం కనబడుతుంది, చూసే ప్రయత్నం చేద్దామన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది నిజంగా గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. సరే, అవన్నీ విషయాలు పక్కకెడితే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. మీరు 42% రిజర్వేషన్ కల్పించినందుకు సంతోషపడాలన్నా, లేదా వివిధ కులాలు ఎక్కువ ఉన్న కులాలను తక్కువ చూపించే ప్రయత్నం చేశారు. సరే, ఏ విధమైన చేసినా మరి నిజంగా రిజర్వేషన్ ఒకవేళ అమలు అయితే ఏ విధంగా దాని సమస్యలు ఎట్లుంటాయి, నిజంగా దాన్ని కుట్రే విధంగా ఉంటుందని తర్వాత ముందు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నిజంగా 42% అని చెప్తున్నా. సరే, రాష్ట్రంలో అత్యధికంగా కలిగిన బీసీ జనాభా, రాష్ట్రంలో అధికారంలో ఒక పార్టీని కీలకంగా అధికారంలో తీసుకురావాలంటే
కీలకంగా వ్యవహరించే బీసీ జనాభాకు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే కేటాయించిన జనాభాకు కేటాయించిన ఎంత బిచ్చం వేసినట్టు 11,405 కోట్లు కేటాయించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరిచ్చిన మాట వినే మీరు నిలబడలేకపోతున్నారు. ఇది బీసీ సమాజం మొత్తం మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది. దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోలే బీసీ ప్రజలు. ఎప్పుడు కానీ ఏ పార్టీ కానీ మిమ్మల్ని ఏ పార్టీ అధికారంలో కూర్చున్నబెట్టినా మీరు స్వయంగా మీరు కూర్చున్నబెట్టినా మీరు వస్తే తప్పితే ఆ అధికారంలోకి మీరు వస్తే తప్పితే మీ బ్రతుకులు మారాయని క్లియర్గా కడాఖండిగా ప్రభుత్వాలు చెప్తా ఉన్న నేపథ్యంలో సరే చూద్దాం మరి నిజంగా బీసీలకు ఇప్పటికైనా సోయేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా బీసీ నాయకులు ఇప్పుడు సోయికి వస్తారా రారా? నిజంగా మా జనాభా ఎంత, దామాషా ప్రకారం మా జనాభా ఎంత ఉంది, మాకు కేటాయించిన బడ్జెట్ ఎంత ఉందని ఇప్పటికైనా సోయొచ్చి మన బీసీ ప్రజల గురించి మాట్లాడతా లేదా అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన టీఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.